ప్రార్థన చేసుకుందామండి. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకొని ఏదైనాపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోవాలి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి, ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొక పునరుద్ధాన ఆదివారము మీ పిల్లలుగా మీ పాద సన్నిధిలోకి చేరుకొని తండ్రి నీకు ప్రార్థన చేసుకొని నేను కూర్చున్నటువంటి పాటలు పాడుకొని నీ విలువైనటువంటి మాటలు వినడానికి ప్రభా మేమందరం ఇష్టపడుతూ ఉండగా ప్రభా మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా, నిలబడిన నేనైతే నిష్ప్రయోజకుడు దాసును ప్రభా, ఏ జ్ఞానము లేని వాడిని తండ్రి. నా జ్ఞానమును మీరు మరుగు చేసి నీ జ్ఞానముతో నింపి తండ్రి నీ వాక్శక్తిని మీరు నాకు అనుగ్రహించి సమయోచితమైన సందర్భానుసారమైన నీ పరిశుద్ధాత్మ నడిపింపును ప్రభా నీ దాసునిగా తండ్రి నీ పనివారిగా నాకు మీరు ఇచ్చి నీ ప్రజలైన వారందరితో మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎదుటి వారికి బోధించుచున్నటువంటి నేను బోధించి 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 నేను భ్రష్టునైపోకుండా బోధించిన బోధ ప్రకారంగా బ్రతికి అనేకులకు బోధించే కృప దయచేయమని మీ ప్రియులుగా మా ఆత్మీయ బిడలుగా సంఘముగా ఇక్కడ వచ్చినటువంటి మీ బిడ్డలందరూ కూడా ప్రభా కేవలం నీ మాటలు వినివారుగానే ఉండి తమను తాము మోసపుచ్చుకోకుండా వినిన వాక్య ప్రకారంగా జీవించే కృప మీ బిడ్డలు కూడా మీరు అనుగ్రహించమని ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎంతమంది అయితే నీ వాక్యాన్ని ప్రేమిస్తూ నీ వాక్యం వింటూ అయ్యా సాత్వికమైన మనసుతో తమ నీ మాటలు స్వీకరిస్తున్నారో నీ బిడ్డలందరినీ కూడా ఉద్దేశించినవే మాట్లాడి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకొని మమ్మల్ని అందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభువారి నామాన్ని ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రేమైన దేవుని వలన దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని దయను బట్టి ఈ పునరుద్ధాన ఆదివారం కూడా సంఘముగా మనం అందరం కూడుకొని దేవునికి ప్రార్థన చేసుకొని దేవుని గురించినటువంటి పాటలు పాడుకొని దేవుడు మన కొరకు రాయించి ఇచ్చినటువంటి మన చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ దినము కూడా కొన్ని మంచి మాటలు మనం అందరం నేర్చుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్పదైన అవకాశాన్ని బట్టి మనం దేవుని ఎంతగానో స్తుతించాలి, ఆయనను కనపరచాలి. ప్రియులారా, గత 2 వారాలుగా మనం ఒక అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేవునికి అసహ్యమైన విషయాలు అని. వాటిలో మొదటిగా దేవునికి అసహ్యమైనటువంటి విషయాలలో అహంకార దృష్టి అని, రెండవదిగా కళ్ళలాడు నాలుక అని గత 2 వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. జ్ఞాని అయిన సొలొమోను మహారాజు గారు రచించినటువంటి సామెతల గ్రంథంలో 6వ అధ్యాయము 16, 17 వచనాల్లో మనం చదువుకుంటున్నప్పుడు ఎలాగ రాయబడింది అక్కడ, యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 6 మాత్రమే కాదు కానీ 7వది కూడా ఉంది, అది కూడా ఆయనకు హేయమైనది. అవేంటంటే అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలికే అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును అన్నాడు ప్రేమైన దేవుని వల్లారా. జ్ఞాని అయిన సొలొమోను మహారాజు గారు సామెతల గ్రంథాన్ని రచిస్తూ దేవుడిచ్చినటువంటి ఆత్మ ప్రేరేపణ, ఆత్మ నడిపింపుతో, దేవుడిచ్చిన జ్ఞానముతో ఆయన రాస్తున్నటువంటి మాటలు. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయమైనవి. యెహోవాకు అసహ్యమైనవి, యెహోవాకు హేయమైనవి, ఆయనకు నచ్చనివి, ఆయనకి ఇష్టము లేనివి, ఇవన్నీ కూడా అంటూ అవేమనగా అవేంటంటే
మొదటిగా చెప్పాడు అహంకార దృష్టి. అది ఆయనకు అసహ్యమైనది. కళ్ళలాడు నాలుక, అది ఆయనకు అసహ్యమైనది. నిరపరాధులను చంపు చేతులు, ఆ లక్షణం అనేది, ఆ క్యారెక్టర్ అనేది ఎవరిలోనైతే ఉంటుందో ఆ వ్యక్తి, ఆ లక్షణము యెహోవాకు అసహ్యము, దేవునికి అది హేయమైనది అని దేవుడు సొలొమోను గారి చేత రాయించి మనకిచ్చాడు. ప్రియులరా, గత 2 వారాలు 2 విషయాల గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 3వ విషయం గురించి మనం ఆలోచించేద్దాం. దేవునికి అసహ్యమైన విషయాలు నిరపరాధులను చంపు చేతులు అని పెట్టుకోండి. ఏంటమ్మా? నిరపరాధులను చంపు చేతులు. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, అసలు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చరిత్రలో నిరపరాధులను చంపినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? నిరపరాధులను చంపినటువంటి చేతులు కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, మొట్టమొదటిగా భూమి మీద తన అన్నైనటువంటి వ్యక్తి, తన సహోదరుడైనటువంటి వ్యక్తిని ప్రియులారా అన్యాయంగా, అక్రమంగా, అమానుషంగా, దుర్మార్గంగా, దుష్టత్వముతో నిండిపోయి, అసూయతో నిండిపోయి, పగతో నిండిపోయి, ఆ పగ కాస్త ప్రతీకారాన్ని కోరుకొని ఒక తల్లి గర్భములో నుంచి వచ్చినటువంటి బిడ్డలే, ఒక తల్లి పేగుబంధాన్ని పంచుకున్నటువంటి బిడ్డలే, ఒక తల్లి రక్తాన్ని పంచుకున్నటువంటి బిడ్డలే అయినప్పటికీ కూడా ప్రియులారా, ఒక వ్యక్తి మీద పడి చంపేశాడు. భూమి మీద జరిగినటువంటి మొట్టమొదటి హత్య గావించబడ్డాడు ఈ వ్యక్తి. ఆ వ్యక్తిని గురించి బైబిల్ ఏమని రాయబడిందంటే ప్రియులారా, అతడు నీతిమంతుడు అని బైబిల్ రాయబడింది. ఎవరంట? ఒక తల్లి గర్భములో నుంచి వచ్చినటువంటి వ్యక్తులే ఇద్దరు కూడా. ఒకడేమో దుష్టుని సంబంధిగా మారిపోయాడు, ఒకడేమో నీతిమంతుడిగా దేవుని వలనే సాక్ష్యం పొందాడు. ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఈ సందర్భంలో 4వ వచనం చదివి సహాయం చేయండి ప్రియులారా. అసలు ఈ భూమి మీద మొట్టమొదట చంపబడిన వ్యక్తి నిరపరాధి, నిందారహితుడు, నీతిమంతుడు చంపబడ్డాడు. చూడండి, ఆ వ్యక్తిని గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే అతడు నీతిమంతుడని సాక్ష్యము పొందెను అని రాయబడింది. అమ్మా చదవండి అమ్మా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చదువమ్మా. హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడంట. దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు నీతిమంతుడని సాక్ష్యము పొందెను. భూమి మీద మొట్టమొదట హత్యకు గురైనటువంటి వ్యక్తిని గురించి దేవుడిస్తున్నటువంటి సాక్ష్యం ఏంటయ్యా అంటే అతడు నీతిమంతుడు. ఏమంటున్నాడమ్మా? అతడు నీతిమంతుడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. వారెవరో మీకు తెలుసు. అన్న కయ్యూనైతే తమ్ముడు హేబేలు. ప్రియమైన దేవుని వల్లరా, ఒకానొక సమయంలో వీరిరువురు కూడా ఏం చేశారంటే దేవుని సన్నిధానమునకు ఒట్టి చేతులతో రాకుండా కొన్ని అర్పణలు తీసుకొని వచ్చారు. కయ్యేను చేసే పని మీకు తెలుసు. ఆయన భూమిని సేద్యపరచువాడు కాబట్టి తన భూమిలో నుంచి వచ్చినటువంటి పంటలో కొంత దేవునికి అర్పణగా తీసుకొని వచ్చాడు. హేబేలు గొర్రెల కాపరి కాబట్టి తన మందలో ఉన్నటువంటి కొన్ని గొర్రెలను దేవునికి అర్పణగా తీసుకొచ్చాడు. అక్కడ పెట్టినప్పుడు ప్రియులారా, దేవుడు కయ్యేను అర్పణను లక్ష్య పెట్టలేదు, కానీ
హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను అని ఆదికాండము 4వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఎవరు అర్పణ లక్ష్యం పెట్టాడమ్మా? హేబేలు అర్పణ లక్ష్య పెట్టాడు. దేవుడు కయ్యను అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఇది చూసినటువంటి అన్నైనటువంటి కయ్యను తన తమ్ముడు నీతిమంతుడిగా బ్రతుకుటాన్ని చూశాడు. తన తమ్ముడు యథార్థవంతుడిగా బ్రతకడం చూశాడు. తన తమ్ముడు దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి జీవించడం చూశాడు. తన తమ్ముడు పవిత్రమైనటువంటి జీవితం, ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించడం చూశాడు. దేవునికి ఇచ్చే విషయంలో కూడా చాలా గొప్పవి, శ్రేష్టమైనటువంటి భాగాన్ని కూడా అర్పణగా దేవునికి తీసుకెళ్ళి ఇవ్వడం చూశాడు. చూసి తట్టుకోలేకపోయాడు. తమ్ముడి మీద అసూయ పెట్టుకున్నాడు. అసూయ కాస్త పగగా మారిపోయింది. ఆ పగ ప్రతీకారాన్ని కోరుకుంది. ఒకానొక సమయంలో తమ్ముడితో ఏం మాట్లాడో తెలియదు కానీ పొలంకు తీసుకెళ్ళి తమ్ముడి మీద పడి అమాంతంగా తమ్ముడిని కొట్టి చంపేశాడు. ఏం చేశాడమ్మా? తన తమ్ముడైనటువంటి హేబేలు మీద పడి హేబేలుని కొట్టి చంపేశాడు. అతడు తన తమ్ముడైన హేబేలును ఎందుకు చంపాడు? కయ్యేను తన తమ్ముడైన హేబేలుని ఎందుకు చంపాడు కూడా ప్రియులారా, దేవుడు ఆ విషయాలు కూడా బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఒకసారి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమే తెరిచి యోహాను గారు రాసిన మొదటి పత్రిక చూడండి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యం. మనము కయ్యేను వంటి వారమై ఉండరాదు. ప్రియమైన దేవుని వాళ్ళని చాలా జాగ్రత్తగా వినండి. మనము కయ్యేను వంటి వారమై ఉండరాదు. వాడు దేవుడు పరిశుద్ధాత్ముడు ఎలా రాయించారు చూడు అతని గురించి. వాడు అంటున్నాడు. ఎవరంట? వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాడంట. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఏమండి? కయ్యేను తన సహోదరుడైన హేబేల్ని చంపాడు. వాడు ఎందుకు తన సహోదరుడైన హేబేల్ను చంపాడు అంటే వాడు దుష్టుని సంబంధి కాబట్టి, దుష్టుని ఇష్టాన్ని నెరవేర్చేవాడు కాబట్టి, మంచేదో చెడేదో దుష్టుడికి తెలియదు కాబట్టి తన తమ్ముడైనటువంటి హేబేలు మీద పడి, నీతిమంతుడైన హేబేలు మీద పడి ఏం చేశాడంట? వాడు దుష్టుని సంబంధి అయి తన తమ్ముడిని చంపాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. ఎవరైనా ఒక స్త్రీని కానీ, ఒక పురుషుడిని కానీ, లేదా ఒక పిల్లవాడిని కానీ, ఒక వృద్ధుడిని కానీ, ఒక దైవజనుడు కానీ, ఒక దైవజనురాలను కానీ, ఒక క్రైస్తవుని కానీ ఎవరైనా చంపుతున్నారు అని అంటే ప్రియులారా, ఇప్పుడు మనకు అర్థమైపోవాలి. వారు ఎవరి సంబంధులైతే వారు మనుషులను చంపుతారైతే అంటే ప్రియులారా, వారు దుష్టుని సంబంధులైతే మాత్రమే వారు మనుషులను చంపుతారు, మనుషులను హత్య చేస్తారు. కయ్యేను తన తమ్ముడైనటువంటి హేబేలును చంపడానికి గల కారణం ఏంటయ్యా అంటే వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాడు. కాబట్టి మనము కయ్యేను వంటి వారమై ఉండకూడదు. ఎందుకు మనం కయ్యేను వంటి వారమై ఉండకూడదు అంటే వాడు దుష్టుని సంబంధమై దుష్టత్వముతో నిండుకుపోయి నీతిమంతుడైనటువంటి, పవిత్రుడైనటువంటి, పరిశుద్ధుడైనటువంటి తన తమ్ముడిని చంపేశాడు. చంపేశాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని వల్లరా, తన సొంత తమ్ముడిని తను చంపేశాడు అంటే ప్రియులరా, చెప్పాను కదా, తను దుష్టత్వంతో నిండిపోయాడు. సాతానుడు దుష్టుడు. ఆ దుష్టుడు ఎవరిలోనైతే ఉంటాడో ప్రియులరా, వాడు ఏం చేస్తాడయ్యా అంటే మనుషుల్ని చంపడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. కాబట్టి కయ్యేను దుష్టుని సంబంధి కాబట్టి, సాతాను సంబంధి కాబట్టి ప్రియులరా, తన తమ్ముడైనటువంటి నీతిమంతుడైన హేబేలుని అన్యాయంగా చంపేశాడు. సరే, చంపిన తర్వాత ప్రియులరా, నేలలో నుండి హేబేలు యొక్క రక్తము దేవునికి మొరపెడుతుందంట. నేలలో నుండి నీతిమంతుడైన హేబేలు రక్తము దేవునికి మొరపెడుతూ ఉన్నప్పుడు ప్రియులరా, దేవుడు వెంటనే కయ్యేను యొద్దకు వచ్చాడు. కయ్యేను అన్నాడు. ఏంటి అన్నాడు? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అని అడిగాడు. అప్పుడు ఎంత తలతిక్క సమాధానం దేవుడికి చెప్తున్నాడు చూడండి. ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండము
4వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న మాట చదువుతున్నారు. చూడండి, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు అని కయీనును అడిగాడంట. కయీనును అడగగా కయీను దేవునికి చెప్పే సమాధానం ఎలా ఉందో చూడండి. అతడు, నేను ఎరగను. ఏంటి, నా తమ్ముడికి నేను ఏమన్నా కావలి వాడినా? నువ్వేమన్నా నా తమ్ముడు కాపలా పెట్టావా? వాడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎటు పోతున్నాడో చూస్తానికి నేను నన్ను కావలి వాడిని అనుకుంటున్నావా అని. అసలు కయీను నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నిన్న ఆ ప్రశ్న అడిగింది నీకు ఎవరో తెలుసా? నీకు అసలు నీకు మైండ్ ఉందా? నీకు జ్ఞానం ఉందా? నీకు బుద్ధి బుర్ర పనిచేస్తుందా? కయీను నిన్ను ప్రశ్న అడిగింది ఎవరు? తన మాట చేత సర్వలోకాలను సృష్టించినటువంటి సృష్టికర్త అయిన యెహోవా దేవుడు. ప్రియులరా, కయీను దగ్గరికి వచ్చి, కయీను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడంటే నువ్వేమని సమాధానం చెప్పాలి? ఏమని సమాధానం చెప్పాలి? నీకు తెలియలేదు అనుకోండి, అయ్యా నాకు తెలియదయ్యా, వాడు ఎక్కడికి పోయాడో నాకు తెలియదయ్యా అని చెప్పాలి. నువ్వు చేసిందే తప్పు. నీతిమంతుడైనా నీ తమ్ముడి మీద పడి నీ తమ్ముడిని కర్కశంగా నువ్వు చంపేసి నీ తమ్ముని యొక్క రక్తాన్ని కళ్ళ చూసావు. అది కూడా కాకుండా దేవుడే వచ్చి నిన్ను ప్రశ్న అడిగితే నీ తమ్ముడు ఎక్కడని తల తిక్క సమాధానం చెబుతున్నాడు. కొంతమంది ఇలాంటి సమాధానాలే చెబుతారు. మనం ఒకటి అడుగుతున్నాం అనుకోండి, వాళ్ళు 4 చెబుతూ ఉంటారు. ప్రియులారా, దేవుడు ఈ ప్రశ్న అడిగినప్పుడు ప్రియులారా, నా తమ్ముడికి నేనేమన్నా కావాలి వాడినా అంటున్నాడు. చూడండి, నా తమ్ముడికి నేనేమన్నా కావాలి వాడినా. ఆ మాట మళ్ళీ చదవమ్మా. నేను ఎరుగను నా తమ్మునికి నేను కావలి వాడనా అని అన్నాడంట. ప్రియమైన దేవుని వల్ల ఎంత గర్వంతో సమాధానం చెప్పాడో. కాబట్టి కయీను వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? మరొక ప్రశ్నకి కింద వేసుకుందాం. వాడు అసలు ఎందుకు చంపాడు అని కూడా దాని కిందేస్తే యోహాను రాసిన మొదటి పత్రికలోనే ప్రియులారా, ఇందాక మనం చదువుకున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3:12 మనం చదువుకున్నాం. మనము కయీను వంటి వారమై ఉండకూడదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు ఎందుకు తన సహోదరుని చంపాడు? కయీను క్రియలు ఎలాంటివంట? వాడు చేసే పనులన్నీ దుర్మార్గంతో కూడిన పనులు, దుష్టత్వంతో కూడిన పనులు, పాపముతో కూడిన పనులు, అపవిత్రమైనటువంటి పనులు, దేవుడికి అసహ్యము కలిగించే పనులు, దేవుడికి నచ్చని పనులు, దేవుడికి ఇష్టం లేని పనులు, దేవుడికి హేయమైనటువంటి పనులు చేస్తున్నాడు కయీను. కయీను క్రియలు ఎలాంటివంట? చెడ్డవయ్యును. తన సహోదరుడైన హేబేలు క్రియలు ఎలాంటివన్నాడు దేవుడు? అబ్బబ్బబ్బబ్బా, తన సహోదరుడి క్రియలు నీతి గలవై ఉండెను. గనుకనే కదా, ఏమయ్యా నువ్వు దుష్టుడివి, నువ్వు దుష్టుని సంబంధివి, నీకు నీతి అంటే తెలీదు, నీకు పరిశుద్ధత అంటే తెలీదు, నీకు యథార్థత అంటే తెలీదు, నీకు భక్తి అంటే తెలీదు, నీకు దేవుడు అంటే తెలీదు, నీకు దేవుడు వాక్యం అంటే తెలీదు. నీ ఎదుట నీతిగా బ్రతికేటటువంటి నీ తమ్ముడు అంటే నీకు అంత అసూయ. అంటే నీ ముందు ఎవరు నీతిగా బ్రతకూడదన్నమాట, నీ ముందు ఎవరు భక్తిగా బ్రతకూడదన్నమాట. భక్తిగా బ్రతికితే నువ్వు చూసి ఓర్చుకోలేనమాట. ఇలాంటి లక్షణం ఎవరిదయ్యా అంటే కయీను లక్షణం. వాడు ఎందుకు తన సహోదరుడు చంపెను అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వీడి క్రియలేమో చెడ్డ క్రియలు, తన సహోదరుడి క్రియలేమో నీతి గలవై ఉండెను. నీతి గల క్రియలు. కయీను అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు. ఎందుకు కయీను అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదంటే ప్రియులారా, కయీను అర్పణ ఇచ్చేటప్పుడు ఎలా ఇచ్చాడు? పిసినారితనంగా. ఇద్దామా వద్దా, ఇస్తే ఏమైద్దో, ఇకపోతే ఏమైద్దో, అమ్మో ఎంత ఇయ్యాలా. హేబేలు ఎలా ఇచ్చాడంట? తన మందలో ప్రియులారా, తన గొర్రెల మందలో బలిసిన వాటిని, అందులో ఎలాంటి వాటిని రాయబడ్డాడంటే శ్రేష్టమైనవి అన్నాడు. చూడండి, అక్కడ శ్రేష్టమైన బలి అన్నాడు దేవుడు. హెబ్రీ పత్రిక 11:4 మనం చదివాం. విశ్వాసమును బట్టి దేవునికి హేబేలు శ్రేష్టమైనటువంటి బలి అర్పించాడు కాబట్టి అతడు నీతిమంతుడని సాక్ష్యం పొందినని రాయబడింది అక్కడ. అమలారా, అయిలారా, నా సహోదరులారా, సహోదరిమణులారా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో కనపడకూడదు. దేవునికి ఇచ్చే విషయం కూడా ఎలాంటి ఇవ్వాలి అంటే పిసినారితనముగా, విసుక్కుంటూ, గొనుక్కుంటూ, ఇద్దామా వద్దా ఇది కాదు.
దేవునికి ఇచ్చే ప్రతిదీ కూడా ఎలాంటిది ఇవ్వాలయ్యా అంటే శ్రేష్టమైనటువంటివి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ప్రియులారా, నువ్వు ₹1,00,000 ఇస్తున్నావని చూడడు, నువ్వు 10 లక్షల రూపాయలు ఇస్తున్నావని చూడడు. దేవుడు చూసేది ఏంటయ్యా అంటే ₹1 బిళ్ళ నువ్వు దేవునికి ఇచ్చిన నీ మనస్సును చూస్తాడని మర్చిపోగాక. నీ మనస్సును చూస్తాడు. ఇచ్చే చేతులను కాదు ఆయన చూసేది, ఇచ్చే మనస్సును చూస్తాడు. నువ్వు ఏ మనస్సుతో ఇస్తున్నావో చూస్తాడు. అది రూపాయి అయినా, అది 1,00,000 అయినా సరే. దేవుడు కయ్యను మనసు చూశాడు, హేబేలు మనసు చూశాడు. కయ్యను దేవునికి ఇచ్చే విషయంలో శ్రేష్టమైనవి ఇవ్వకుండా పాడైపోయినవి, తనకు పనికిరానివి. అప్పుడప్పుడు సందా డబ్బా ఓపెన్ చేస్తే ₹10 కాగితాలే ఉంటాయి కదా, దాంట్లో ఏముండవు. ₹10 కాగితాలు అవి కూడా ఎలా ఉంటాయి తెలుసా? కింద చినిగిపోయి పైన చినిగిపోయి అతుకులేసి నల్లగా ఉంటాయి. పెద్దలు కూర్చొని ఆ డబ్బా ఓపెన్ చేసి లెక్కేసేటప్పుడు చూస్తే ఎలా ఉంటాయి తెలుసా? నల్లగా ఉంటాయి కాగితాలు. మన ఇంట్లో బీరువాలో మన బ్యాగుల్లో మన పర్సులు ఎలాంటి కాగితాలు పెట్టుకుంటాం? పెళలాడే కాగితాలు ఉంటాయి మన ఇంట్లో. దేవునికి ఇచ్చే విషయాలు ఎలా ఉంటాం? నల్లటి కాగితాలు, చినిగిపోయిన కాగితాలు. పిల్లలు కూడా ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు, ఒరే ₹1 అందులో పడేయరా, అదేం కానీ గల్లు మనిద్ది. ఇక ఎప్పుడు కూడా దేవుడికి ఇచ్చే విషయంలో నేను ఎప్పుడు కూడా గల్లు మని వేయాలనుకుంటాడు వాడు. మనకి దేవునికి మనం ఇచ్చే విషయంలో కూడా మనం పిల్లలకు కూడా మనం గొప్పగా ఇచ్చేటట్టే నేర్పించాలి. మనం సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకు వస్తాడు, సంతోషముగా విత్తువాడు ఆనందముతో పంటకు వస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ హేబేలు ప్రియులారా దేవునికి ఇచ్చే విషయంలో ఎలాంటివి ఇచ్చాడయ్యా అంటే శ్రేష్టమైనటువంటి బలి. మనం కూడా దేవునికి ఇచ్చే విషయంలో ఎలాంటివి ఇవ్వాలయ్యా అంటే శ్రేష్టమైనవి ఇవ్వాలి. కయ్యను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. కయ్యను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం, అర్పించు వాటి కంటే అర్పించే మనసు ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే. మొదట కావాల్సింది, మొదట నచ్చాల్సింది దేవుడికి నువ్వు నచ్చాలి దేవునికి. నువ్వు నచ్చాలి, నువ్వు చేసే పనులు నచ్చాలి, నువ్వు ఇచ్చేటటువంటి శ్రేష్టమైన బలి నచ్చాలి. అప్పుడు ప్రియులరా నీవు ఇచ్చేటటువంటి అర్పణలు ఆయన స్వీకరిస్తాడు. చెప్పాను కదా, నువ్వు ₹1,00,000 ఇచ్చినా సరే చేతులతో దేవుడు వాటిని చూడడు, లెక్కలో కూడా తీసుకోకూడదు. నువ్వు ఏ మనసుతో ఇస్తున్నావో ₹1 బిళ్ళైనా. కానుకల బుట్ట దగ్గర యేసు ప్రభు యెరూషలేము దేవాలయంలో కూర్చున్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రజల్లో ఉన్న పెద్దలందరూ కూడా కట్టలు తీసుకొచ్చి ఆ బాక్సులో వేస్తున్నాడు. యేసు ప్రభు అందరిని గమనిస్తున్నాడు, శిష్యులందరినీ గమనిస్తున్నాడు. ఒక బీద విధవరాలు వచ్చేసింది, తన దగ్గర ఉన్నటువంటి 2 కాసులు తీసుకొచ్చి ఆ బాక్సులో వేసింది. శిష్యులను పిలిచాడు, శిష్యులారా ఇప్పుడు వీళ్ళందరిలో ఎవరు ఎక్కువగా కానుకలు వేసారో చెప్పండి అయ్యా అన్నాడు. ఇంకేముంది కట్టలు వేసిన వాళ్ళే కదా అన్నారు. కాదు నాయనా అన్నాడు. మరి ఎవరు ఎక్కువ వేశారన్నాడు? ఇదిగో ఈ బీద విధవరాలు చూసారా, తనకున్నటువంటి ఆ 2 కాసులు తన జీవనమంతయు కూడా వేసింది. ఇదిగో వారుగా అది ఇచ్చింది, ఏమే గొప్పగా ఇచ్చింది కానుక అన్నాడు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. నువ్వు ఇచ్చేది కాదు దేవుడు చూసేది, నువ్వు ఇచ్చే మనస్సును దేవుడు చూస్తాడు. ప్రియులారా, కొంతమంది గొప్పల కోసం, పేరు కోసం, ఏమండి వారి పేర్లు మైకుల్లో వినిపించుకోవడం కోసం వారు ఇచ్చే కానుకలు ఉంటాయి. అవి కాదు, మనుష్యులు చూడాలని చేయకూడదు ఏది కూడా కదా. మనం ఎంత ఇచ్చినా సరే అది దేవుడు చూడాలి, అది దేవుని యొద్ద నుంచి మన ప్రతిఫలం రావాలి. మనం ఏది చేసినా, దానం చేసినా, ధర్మం చేసినా కూడా మనుషుల మెప్పు కోసం చేయకూడదు, అది దేవుని కోసం చేయాలి. ఒక కానుక ఇచ్చినా కూడా ప్రియులారా మనం ఇచ్చేటటువంటి మనస్సు శ్రేష్టంగా ఉండాలి. మనము పవిత్రంగా ఉండి మనం దేవునికి ఇచ్చినప్పుడు అది దేవుని స్వీకరిస్తాడు. మనం ఎలా పడితే అలాగ బ్రతికేసేసి దేవునికి కానుక తీసుకెళ్ళి ఇచ్చిన ఆ కానుక దేవుడు స్వీకరించడు. కాబట్టి నా ప్రియమైన దేవుని వల్లరా
యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. వాటిలో 3వది ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. అది ఏంటయ్యా అంటే నిరపరాధులను చంపే చేతులు. చూడండి, హేబేలు అనేటటువంటి అన్న తమ్ముడైనటువంటి కయీను అనేటటువంటి అన్న తమ్ముడైన తన హేబేలు నీతిమంతుడు, నిరపరాధి, నిందారహితుడు, యథార్థవంతుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు. అలాంటి వ్యక్తిని ప్రియులారా ఈ వ్యక్తి ఏం చేశాడయ్యా అంటే చంపేశాడు. చంపేసి ఏమన్నా ఆనందంగా ఉన్నాడా? చంపేసి ఏమైనా సంతోషంగా ఉన్నాడా? ప్రియులారా చూడండి, నిరపరాధి అయినటువంటి హేబేలును తను చంపాడు కాబట్టి చివరికి ఏమైపోయింది? దేవుని దృష్టికి అసహ్యుడిగా మారిపోయాడు, దేవుని దృష్టికి హేయమైన వాడిగా మారిపోయాడు, దేవునికి ఇష్టము లేని వాడిగా మారిపోయాడు. దేవుడు ఆయనకి ఒక భయంకరమైనటువంటి ముద్ర వేసేశాడు. కయీను దుష్టుని సంబంధిగా మారిపోయాడు, చివరికి దేశ దిమ్మరిగా మారిపోయాడు. తన జీవితం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. ఏం ఉపయోగం అని చెప్పండి? కాబట్టి దేవునికి అసహ్యములైనటువంటి విషయాలు ఇవి. నిరపరాధులను చంపే చేతులు. నిరపరాధులను చంపే వారు ఎవరయ్యా అంటే ప్రియులారా, వాడు దుష్టత్వముతో నిండుకొనిన వాడైతే నిరపరాధులను చంపుతాడు. మరొక సందర్భాన్ని ఈ విషయంలో మనం చూద్దాం ప్రియులారా. ఏమండి, దావీదు ఊరియా సందర్భం మీ అందరికీ తెలుసు. దావీదు ఊరియా సందర్భం మీ అందరికీ తెలుసు ప్రియమైన దేవుని వల్లరా. అది మనకు ఎక్కడ కనబడుతుందంటే సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 11 నుంచి 17 దాకా, లేదా సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. ఇక్కడ దావీదు హిత్తీయుడైన ఊరియా యొక్క జీవిత చరిత్ర మనకు కనబడుతుంది ఇక్కడ. ప్రియమైన దేవుని వల్లరా, అది వసంతకాలము, అది యుద్ధం జరుగుతుందన్నమాట. యుద్ధం జరిగేటటువంటి సమయంలో తన సైన్యమునకు ముందుగా నడుచు రాదు అని సొలొమోను గారు సామెతలు రాస్తాడు. యుద్ధం జరిగేటప్పుడు రాజు ఏం చేయాలంటే తన సైన్యానికి ముందుగా నడవలసినటువంటి రాజు యుద్ధానికి వెళ్లకుండా తన ఇంటిలోనే మేడ మీద చక్కగా అలా రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. అలా నిద్రలో నుంచి లేచి మిద్దె మీద అలా నడుస్తూ ఉంటాడు అనమాట. ఈ లోపలనే ఆ మిద్దె హైట్గా ఉంటుంది, కింద కొలంలో ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉంటుంది. ఆమెను చూశాడు, మోహించాడు. అరే ఎవరో కనుక్కొనరంట అన్నారు, కనుక్కొని వచ్చారు. వెంటనే ఆమెను ఇంటికి తీసుకొచ్చుకున్నాడు, ఆమెతో శయనించి తప్పు చేశాడు. ఈ లోపల ఆమె ఇంటి నుంచి కబురు పంపించింది, రాజుగారు నేను గర్భవతిని అయ్యానయ్యా అని. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లా రాజుగారికి. తను చేసినటువంటి తప్పుని ఎలాగైనా కప్పిపుచ్చుకోవాలని, తను చేసినటువంటి తప్పుని ఎలాగైనా మాయం చేయాలని ఏం చేశాడు అంటే అమ్మోనీయులతో యుద్ధం చేస్తున్నటువంటి ఆ యుద్ధములో ఆ బెత్షెబ భర్త అయినటువంటి ఊరియా ఉన్నాడనమాట. తన భర్తని ఇంటికి పిలిపించేసి, అయ్యా నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోపో అని చెప్తాడు. అప్పుడు ఆయన అంటాడు, ఊరియా ఒక నమ్మకమైనటువంటి సైనికుడు. అప్పుడు ఊరియా ఏమంటాడంటే, నా సహోదరులు దేవుని నిబంధన మందసము అందరూ కూడా యుద్ధములో ఉంటే నన్నింటికి పోయి రెస్ట్ తీసుకోమంటావేంది రాజుగారు, నేను వెళ్ళనయ్యా అంటాడు. ఆ రాత్రి రాజుగారు గడప ఎద్దనే పనుకుంటాడు తన పని వాళ్లతో పాటు. ఎన్నో పలహారాలు ఇస్తాడు, ఇవి తిను చక్కగా నీ భార్య నువ్వు ఇంటికి వెళ్ళి సంతోషంగా ఉండడని చెప్తాడు. ఇంటికి పోడు, మరలా బాగా ద్రాక్షరసం తాపించేస్తాడు. మత్తుతో ఉంటేనైనా ఇంటికి వెళ్ళి తన భార్యతో ఉంటాడేమోనని. ఆ మత్తు తాగినా కూడా మత్తులో కూడా తన ఇంటికి వెళ్ళకుండా రాజుగారి గడప ఎద్దే పడుకొని ఉంటాడు. ప్రియులారా, ఎంత నమ్మకమైనటువంటి సైనికుడో, ఎంత బాధ్యత కలిగినటువంటి సైనికుడో ఈ హిత్తీయుడైనటువంటి ఊరియా మీకు అర్థం కావాలి. ఇక వెంటనే ఇతడు ఇంటికి పోయేటట్లేడు, నేను చేసినటువంటి పాపము బహిర్గతం అయ్యేటట్లుంది, ఎలాగైనా ఈ పాపాన్ని నేను మటుమాయం చేయాలనే ఆలోచనతో ఏం చేశాడయ్యా అంటే ప్రియులారా, వెంటనే ఏం చేశాడంటే ఒక ఉత్తరం యుద్ధములో ఉన్నటువంటి యోవాబు అనేటటువంటి వ్యక్తికి ఉత్తరం రాసి ఆ ఉత్తరాన్ని ఈ ఊరియా చేతికే ఇచ్చి పంపిస్తాడు. పాపం ఆ ఉత్తరంలో ఏముందో కూడా చదవనటువంటి నమ్మకమైన వాడు. కొంతమంది ఉత్తరాలు ఏం చేస్తారు, ముందుగానే తీసి చదువుతారు. అలాగే తప్పది. ఒకరి సీక్రెట్స్ ఒకరు ఎప్పుడు కూడా తెలుసుకోకూడదు, అది మంచి లక్షణం కాదు. ఆ ఉత్తరాన్ని కూడా తెరవకుండా, ఆ ఉత్తరంలో ఏముందని కూడా చూడకుండా ప్రియులారా, అలాగా ఆ ఉత్తరాన్ని తీసుకెళ్ళి యోవాబు అనే ఆ వ్యక్తికి ఇస్తాడు. ప్రియులారా, ఆ ఉత్తరంలో ఏముంది చెప్పండి? ఆ ఉత్తరంలో ఏముంది? ఊరియా యొక్క మరణ శాసనమే ఉంది దాంట్లో. ఊరియా మరణం గురించి ఆలోచనతోనే
ఆ రాజుగారు ఉత్తరం రాసి పంపించాడు. వెళ్ళాడు, యోవాబుకు ఆ లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్లో ఏముందయ్యా అంటే, బలార్జులు యుద్ధం మోపుగా జరుగుతున్నటువంటి ఆ ప్లేస్లో, బలార్జులు ఉన్నటువంటి స్థలంలో, ఇదిగో ఊరియాని నువ్వు అక్కడ ఉంచేసి నువ్వు పక్కకు వచ్చేసే అంటాడు రాజుగారు. వెంటనే ఊరియా ప్రియులరా ఆ యుద్ధం జరుగుతున్నటువంటి స్థలంలో, మోపుగా యుద్ధం జరుగుతున్న స్థలంలో వెళ్ళిపోయి అక్కడ ఉన్నప్పుడు ఆయన మీదకి వచ్చి కత్తి పడింది. అక్కడికే ప్రాణం పోయింది, చనిపోయాడు. వాస్తవంగా ఆ ఊరియాని ఆ యుద్ధం మోపుగా జరిగే యుద్ధ స్థలంలో ఎందుకు నిలబెట్టబడ్డాడో ఆ యోబు అనేటటువంటి ఆయనకు కూడా తెలియదు వాస్తవం చెప్పాలంటే. అవునా కదా? ఆయనకు కూడా తెలీదు ఎందుకు రాజుగారు ఊరియాని ఇక్కడ యుద్ధము మోపుగా జరుగుతున్న స్థలంలో నిలబెట్టమన్నాడో, ఈ లెటర్ ఎందుకు రాసించాడో ఇక్కడ అని ఆయన కూడా తెలియదు పాపం. కానీ చూడండి ప్రియులారా, దావీదు గారు తను చేసినటువంటి పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి, తను పాపము చేసి కూడా తను సింహాసనము మీద కూర్చొని రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఏమండి, ధర్మశాస్త్రం ఏమని సెలవిస్తుందంటే, నీ పొరుగువాని భార్య నువ్వు ఆశించకూడదు. భార్యనే కాదు, అతని దాసుడైనను, దాసీనైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగ్గు పూచిక పుల్లని కూడా నువ్వు ఆశించకూడదని ధర్మశాస్త్రంలో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. అంతేకాదు ప్రియులారా, నరహత్య చేయకూడదని కూడా ఆజ్ఞ ఒకటి ఉంది. నీ పొరుగువాని భార్యను ఆశించకూడదనే ఆజ్ఞను అతిక్రమించి తన పొరుగువాడైనటువంటి ఊరియా భార్యను తీసుకొచ్చుకొని తనతో పాపం చేయడం మాత్రమే కాకుండా, ఆ తప్పును కప్పుపుచ్చుకోవడానికి ప్రియులారా, నీతిమంతుడైనటువంటి, ఏ పాపము ఎరుగనటువంటి, నిరపరాధి అయినటువంటి ఊరియా రక్తాన్ని చిందించి ఊరియా రక్తాన్ని కళ్ళ చూశాడు దావీదు గారు. ఎంత నమ్మకమైన వాడు కాకపోతే, పళ్ళు ఇచ్చినా, పలహారాలు ఇచ్చినా, యుద్ధంలో నుంచి ఇంటికి తీసుకొచ్చి నీ భార్యతో చక్కగా సంతోషంగా ఆనందంగా ఉండరానని చెప్పినా కూడా, నా సహోదరులు యుద్ధంలో ఉన్నప్పుడు నేను ఇంటికి వెళ్ళి ఎలా సంతోషంగా ఉంటాను రాజుగారు, నేను వెళ్ళాలని ఒక నమ్మకమైనటువంటి సైనికుడు అలాంటి నిరపరాధి రక్తాన్ని కళ్ళ చూశాడు దావీదు గారు. అవునా? నిరపరాధి యొక్క రక్తాన్ని కళ్ళ చూశాడు. చూసిన తర్వాత ఏం జరిగిందో చెప్పనా? దావీదు గారు పాపం చేయకముందు జీవితం ఒకవైపు అయితే, దావీదు గారు పాపం చేసిన తర్వాత ఆ సెకండ్ పార్ట్ ఇంకా భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించాడు దావీదు గారు. పాపం చేసిన తర్వాత తన దైనందినటువంటి జీవితంలో జరిగినటువంటి దారుణాలు సామాన్యమైనటువంటి దారుణాలు జరగలేదు. ఏమండి, దావీదు గారు బెత్షెబతో పాపం చేసిన తర్వాత ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రియులారా, తన భర్త అయినటువంటి ఊరియాని కూడా ఆయన నరహత్య చేయించిన తర్వాత ప్రియులారా, జరిగినటువంటి విషయం ఏంటంటే, దావీదుకి ప్రియులారా బెత్షెబ మళ్ళీ తెచ్చుకొని దావీదు ఏం చేశారంటే, ఊరియా భార్యని ఇంటికి తెచ్చుకొని ఆమెను పెళ్లి చేసుకుంటాడు అనమాట. ఆమెకు ఒక బిడ్డ పుడతాడు. బిడ్డ పుట్టగానే దేవుడు ఏం చేశాడు చెప్పండి? దేవుడు ఆ బిడ్డను మొత్తగానే ఆ బిడ్డ అక్కడికక్కడికే చచ్చిపోయాడు. దావీదు చేసినటువంటి ఆ దుర్మార్గకరమైనటువంటి చర్యకి, ఆ వాక్య విరుద్ధమైనటువంటి కార్యానికి, తన పొరుగు వారి భార్యను ఆశించి తీసుకొచ్చుకొని తప్పు చేసినటువంటి కార్యానికి, అది కప్పిపుచ్చుకోవడానికి తన భర్తని చంపినటువంటి ఆ కార్యానికి ప్రియులారా, దేవుడు చూడండి ప్రియులారా, తన జీవితంలో వారిద్దరికి పుట్టినటువంటి బిడ్డను ముత్తగా ఆ బిడ్డ చనిపోతాడు. బిడ్డ చనిపోవటం మాత్రమే కాదు, కానీ దావీదుకే ఆయన భార్యలకు పుట్టినటువంటి బిడ్డలు, అమ్నోను అనేటటువంటి ఒక కొడుకు, దావీదు భార్యల్లోనే ఒక ఆమెకు పుట్టినటువంటి తామారు అనేటటువంటి తన చెల్లిని ఏం చేశాడయ్యా అంటే చెరిచేశాడు. మోహించి చెరిచేశాడు. అంతేకాకుండా ప్రియులారా, తన చెల్లిని చెరిచాడని మరొక సహోదరుడు అబ్షాలోము ఏం చేశాడంటే, తన అన్నయ్యనైనటువంటి అమ్నోనునే చంపేశాడు. ఇంకెంత మాత్రమే కాకుండా ప్రియులారా, పట్ట పగలే తన భార్యలతో ప్రియులారా తన కొడుకులు తప్పులు చేసేటటువంటి పరిస్థితి. ఎంత భయంకరమైనటువంటి దారుణమైనటువంటి పనిష్మెంట్, శిక్షణ అనుభవించాడంటే ప్రియమైన దేవుని వల్ల దావీదు గారు. అంతేకాదు, ఒకానొక సమయంలో దావీదు సింహాసనాన్ని ఆశించాడు. తన కుమారుడైనటువంటి ఎవరైనా అబ్షాలోము దావీదుని చంపాలనుకుంటున్నాడని అబ్షాలోముకు భయపడి తల మీద తడిగుడ్డ వేసుకొని కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా అడవికి వెళ్ళిపోతాడు. తెలుసా? అడవుల్లో, కొండల్లో, లోయల్లో, గుహల్లో తిరుగుతాడు భయపడి.
చివరికి తన కొడుకే తన కళ్ళ ముందే ఆ ఆకాశానికి భూమికి మధ్యలో ఒక చెట్టుకి, ముళ్ళ చెట్టుకి ఏలబడి చంపేస్తాడు, చచ్చిపోతాడు. చూడండి ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు చాలామంది అనుకుంటున్నారు ఏంటయ్యా అంటే, నేను తప్పు చేస్తే అది ఎప్పుడుకో, నేను ఏదైనా పాపం చేశాను అనుకోండి నాకు శిక్ష ఎప్పుడుకో అనుకుంటున్నారు చాలామంది. లేదు 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 ప్రియమైన దేవుని వల్లరా, మనము చేసినటువంటి అవిధేయ క్రియలకు, మనం చేసినటువంటి వాక్య విరుద్ధమైనటువంటి కార్యక్రమాలకు, మనం చేసినటువంటి పనులకు ప్రియులరా, ఒకవేళ శిక్ష రావడం అనేది లేట్ అవ్వచ్చేమో, కానీ కొన్నిసార్లు వెంటనే జరిగిపోద్ది. తెలుసా మీకు? చాలామంది ఈ రోజుల్లో అంటున్న మాట ఏంటంటే, రే నువ్వు చేసిన పాపం కునికి నిద్రపోదు, అది నీ వెంట పడుతుంది, అది నిన్ను పట్టుకుంటుంది, అది నిన్ను తరుముతుంది, నిన్ను బంధిస్తుంది, నిన్ను బంధించిద్ది. నువ్వు అనుకుంటున్నామో చేసిన పాపం ఈరోజు వెంటనే మనుషులకి ఏమవుతుందంట, రియాక్షన్ చూపిస్తుందంట. లేట్ లేదు, ఈరోజు చేసిన తప్పు చేయగలని తప్పుకు తగిన శిక్ష వెంటనే వస్తుంది. మీకు అర్థం కావట్లేదు. ఆ రోజు దావీదు ప్రియులారా, నిరపరాధి అయినటువంటి ఆ హిత్తీయుడైనటువంటి ఊరియాను కర్కశంగా ఆయన చంపించి వేయటను బట్టి వెంటనే దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క ఉగ్రత అతను రుచి చూడగలిగాడు దావీదు. మనం కూడా అనుకోవచ్చు, ఈరోజు నేను ఎలా బ్రతికినా, ఏం చేసినా, ఏం చూసినా, ఎక్కడ తిరిగినా, ఎవరిని మోసం చేసినా దేవుడు నన్ను చూడట్లా, ఎవడు చూసి వచ్చాడులే, పరలోకం ఉందో నరకం ఉందో అని అనుకుంటున్నారు కదా. శిక్ష అది శీఘ్రమని రాకముందు జాగ్రత్త పడండి. నీ పాపము నిన్ను పట్టుకుంటుందని బైబిల్ సెలవిస్తుంది. నీ పాపము నిన్ను తరుగుతుందని బైబిల్ సెలవిస్తుంది. పాపము అది పండక మాలదు, పండిన కాయేమైపోద్ది, అది రాలక మానదు, అగ్నిలో కాల్చక పోదు. ప్రియమైన నా సహోదరులారా, నా ప్రియమైన సహోదరి మనులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవునికి అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకి హేయములు. అందులో ఒకటి, నిరపరాధులను చంపే చేతులు దేవునికి అసహ్యములైనవి. నిరపరాధులను చంపే చేతులు దేవునికి హేయమైనవి. నిరపరాధులను చంపేటటువంటి వ్యక్తులు వారు దుష్టుని సంబంధులు, వారు దేవునికి అసఖ్యమైనటువంటి వ్యక్తులు, వారు దేవునికి హేయమైనటువంటి వ్యక్తులు, వారు దేవుని ఉగ్రతకు ఎంతైనా శిక్షార్హులు. వారు చేసిన పాపం ఊరకనే పోదు. ఆ పాపానికి తగిన శిక్ష, ఆ పాపానికి తగిన మూల్యాన్ని వెల చెల్లించాల్సిందే. ఇంకా బైబిల్ గ్రంథాన్ని మనం తరచి మనం బైబిల్ గ్రంథాన్ని చూస్తే ప్రియులారా, ఆహాబు యెజెబెలు అని ఒక భార్యాభర్తలు ఇద్దరున్నారు. ఆహాబు యెజెబెలు అనే ఒక భార్యాభర్తలు ఇద్దరున్నారు. ఈ సందర్భం ఎక్కడుంది అంటే, రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు మీరు చదివితే ప్రియులారా, రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు మీరు చదివితే, ఆహాబు అనేటటువంటి ఆయన ఒక రాజు భర్త, యెజెబెలు అనేటటువంటి ఒక ఆమె రాణి భార్య. ఈ ఆహాబు యెజెబెలు భార్యలు ఇద్దరు కూడా ప్రియులారా చేసినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి చర్య గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొక సమయంలో ఈ రాజుగారికి ఎన్నో పొలాలు ఉన్నాయి, ఈ రాజుగారికి ఎన్నో స్థలాలు ఉన్నాయి, ఈ రాజుగారికి ఎన్నో ఇళ్ళు ఉన్నాయి, ఈ రాజుగారికి ఎంతో ఆస్తి ఉంది, ఈ రాజుగారికి ఎంతో ఐశ్వర్యం ఉంది. అసలు రాజు అంటేనే చెప్పండి, రాజు అంటేనే గొప్పవాడు కదా, ఐశ్వర్యవంతుడు, ఆయనకు కొదువైంది ఏది ఉండదు. అయితే ఒకానొక సమయంలో ప్రియులారా, రాజుగారికి ఎంత భూమి ఉన్నా, ఎన్ని తోటలున్నా, ఎంత స్థలం ఉన్నా, ఒకానొక సమయంలో ప్రియులారా, నాబోతు అనే ఒక బీదవాడు, అమ్మ వినండి, నాబోతు అనే ఒక బీదవాడికి తన పిత్రార్జితమైనటువంటి ఒక చిన్న ద్రాక్ష తోట ఉందమ్మా. ఏ ద్రాక్ష తోట? ఒక పేదవాడు తనకు పితరులు ఇచ్చినటువంటి ఆస్తి అన్నమాట. పితరులు అంటే ఆ నాబోతు యొక్క తాత వాళ్ళ నాన్నకు రాసిస్తే, వాళ్ళ నాన్న ఈ నాబోతుకు రాసిచ్చాడు. దానిని అంటాడు పిత్రార్జితము, పితరులు ఇచ్చినటువంటి స్వాస్థ్యము అని అంటారు దాన్ని. అయితే ఒకనొక సమయంలో ప్రియులారా, ఈ రాజుగారికి ఎన్ని తోటలున్నా, ఎంత స్థలం ఉన్నా, ఎంత ధనం ఉన్నా, చివరికి ప్రియులారా ఎవడ పొలం కావాల్సి వచ్చింది చెప్పండి? ఎవడ పొలం మీద కన్నేశాడు? చెప్పాలి, ఇది బైబిల్లో ఉంది, మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత.
నాబోతు అనే ఈ బీదవాడైనటువంటి తనకు పితరులు ఇచ్చినటువంటి ఆ స్వాచ్ఛమైన చిన్న ద్రాక్ష తోట మీద కన్నుబడి ఆ ద్రాక్ష తోట నాకు కావాలని కూర్చున్నాడు. చూడండి, నాబోతుని ఇంటికి పిలిపించాడు. నాబోతు, ఆ ద్రాక్ష తోట బాగుంది, నా తోటకు కలిసి ఉంది, ఆ తోట నాకు ఇస్తే నీకు మరీ గొప్ప తోట ఇస్తాను అంటున్నాడు. అదే నువ్వు ఉంచుకో, నువ్వు ఉంచుకో, ఆ తోట నీకెందుకు కావాలి? ఆ తోట అంటే ఆయన తోట కలిసి ఉందంట. తోట స్థలాన్ని కలుపుకోవటం అన్నమాట. కలిసి ఉందంట, అదే కావాలన్నాడు. ప్రియులారా, చెప్పాడు, నిర్మోహమాటంగా చెప్పాడు రాజుగారిని భయపడకుండా, రాజా, ఇది నాకు మా తాతలు మా నాన్నకు రాసిచ్చిన స్వాస్థ్యము, మా నాన్న నాకిచ్చినటువంటి స్వాస్థ్యం ఇది నా పిత్రార్జితము, నాకు పితరులు ఇచ్చినటువంటి స్వాస్థ్యము, ఇది నేను నీకు ఇవ్వను రాజా. కొంతమందికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి తెలుసా మీకు? కొన్ని స్థలాలు, కొన్ని బళ్ళు, కొన్ని అన్నీ అమ్ముకోరు. అబ్బా, ఇది వచ్చిన తర్వాత నాకు చాలా బాగుందిరా అంటారు చాలామంది కదా. ఈ స్థలం మా తాతలు, ఈ బండి మా నాంది అని అనుకుంటూ ఉంటారు. అలానే సెంటిమెంటల్గా ఆ స్థలాన్ని రాజా నేను నీకు ఇవ్వనయ్యా అన్నాడు. వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు. ఒక పక్క తిరిగి మూతి ముడుచుకోనుకున్నాడు. మూతి ఎవరు ముడుచుకుంటారు? మూతి ముడుచుకొని పడుకున్నాడు. భార్య వచ్చింది, భోజనం చేద్దుగా రండి అంటుంది. పలకట్ల చూసింది, ఏంటంటే మూతి ముడుచుకొని పడుకున్నావు అంది. ఇలా జరిగింది, నాబోతు ద్రాక్ష తోట కావాలని నేను అడిగాను, వాడు నాకు ఇవ్వలేదండి. వెంటనే ఒక భయంకరమైనటువంటి స్కెచ్ గీసింది తెలుసా? నువ్వెవరు అనుకుంటున్నావు? నువ్వు రాజువి, లేచి భోజనం చేయి, నేను ఇప్పిస్తాను నీకు ఆ స్థలం అంది. ఎవరిమే? యెజెబెలు భార్య. నేను ఇప్పిస్తాను నీకు ఆ స్థలాన్ని, నీకు కావాల్సింది నాబోతు ద్రాక్ష తోటే కదా, నీకు నేనున్నాగా అంటాను. చూడండి, చదువమ్మ 6-8 వచనాలు చదువు. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 6-8 వచనాలు. అతడు ఆమెతో ఇట్లా, నేను నాకిమ్ము, అబ్బా, అందుకు అతని భార్య అయిన యెజెబెలు ఇశ్రాయేలీల్లో ఏంటి, నువ్వు ఇశ్రాయేల్లో నువ్వు రాజ్య పరిపాలన చేయట్లేదా? నువ్వు ఇశ్రాయేల్లో నువ్వు రాజువు కాదా? చదువమ్మా. లేకవాయా, ఏంటి నువ్వేంటి, నీ క్యాడర్ ఏంటి, నీ పదవేంటి, లేచి భోజనం చేయి, మనసులో సంతోషంగా ఉండు. నేను యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నేను నీకు ఇప్పించేదనని చెప్పి ఆహాబు పేరిట ఇక ఒక దొంగ తాకీదుని రాయించేసింది. ఉపవాస దినాన్ని మీరు చదువుకున్న తర్వాత టైం లేదు కదా, ఉపవాస దినాన్ని చాటించేసేసి ఈ నాబోతు దేవుణ్ణి రాజును కూడా దూషించాడని ఒక తప్పుడు తాకీదును రాయించేసి ఒక దొంగ సాక్షులను నిలబెట్టించి పనికి మాలిన వ్యక్తులతో, ప్రియులారా, ఈ నీతిమంతుడు నిరపరాధి అయినటువంటి ఈ నాబోతుని రాళ్లతో కొట్టించి చంపించేసి అతను చచ్చిపోయిన తర్వాత వెళ్ళిపోయి నాబోతు ద్రాక్ష తోటని సొంతం చేసుకో. ఎందుకో తెలుసా? నాబోతుని లేపేశా, నాబోతు చాప్టర్ క్లోజ్ చేసేసాను, వెళ్ళిపోయి నాబోతు ద్రాక్ష తోటని నీ హస్తగతం చేసుకో. బా ఎలాంటి వాళ్ళ గురించి దేవుడు బైబిల్లో రాయించాడు అసలుకి? వెళ్ళిపో, స్థలాన్ని స్వాధీనం చేసుకుంటుంది, రాసేసుకో, రిజిస్ట్రేషన్ చేసేసుకొని నీ పేరు మీద అంటుంది. ఇక్కడ ప్రియులారా, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. నీకు అంత ద్రాక్ష తోట ఉన్నా కూడా ఒక బీదవాడైనటువంటి తనకు పిత్రార్జితముగా ఇచ్చినటువంటి ఆ ద్రాక్ష తోట నీకు కావాలని నువ్వు కోరుకొని నిరపరాధి అయినటువంటి ఆ వ్యక్తిని నువ్వు నీ చేతులతో నువ్వు చంపించేసావంటే వెంటనే ఏలియా అనేటటువంటి దైవజనుడిని పంపించేశాడు. ఒక భయంకరమైనటువంటి శాపాన్ని ఆ రాజు అయినటువంటి ఆహాబుకి, ఆ రాణి అయినటువంటి యెజెబెలుకి ఇచ్చేశాడు. తెలుసా దేవుడు ఏమని తెలుసా? ఎక్కడ నాబోతు యొక్క రక్తము కుక్కలు నాకినేవో, ఆహాబు గుర్తుపెట్టుకో,
యెజెబెలు గుర్తుపెట్టుకో, అక్కడే నీ రక్తము, నీ భార్య రక్తము, మీ గర్భవాసముల నుంచి వచ్చిన మీ మగబిడ్డలనేవాడు లేకుండా, మీ సంతానము, మీ వంశముల నుంచి వచ్చిన వారి యొక్క పురుషుడనేవాడు లేకుండా వారందరి రక్తము కుక్కలు నాకుతాయని చెప్పేశాడు. ఒళ్ళు పులకరించిపోతుంది నాకు ఆ మాట చెబుతుంటే. బా, దేవుడు సామాన్యుడని వాడు కాదు, మనుష్యుడా, మోసపోవద్దు. నువ్వేది విత్తుతావో ఆ పంటనే కోస్తావు. నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది. ఒకరోజు దానికి శిక్ష అనుభవించక తప్పదు. ఒక బీదవాడైనటువంటి నాబోతు ద్రాక్ష తోట మీద కన్ను వేసి ఆ ద్రాక్ష తోటను నువ్వు ఆశించావంటే దేవుడు చెప్పాడు కదా, రక్తాన్ని చిందించావు కదా, నిరపరాధి రక్తాన్ని చిందించావు కదా, చూడరా, నీ రక్తము కూడా, అతని రక్తం ఎలాగైతే కుక్కలు నాకినాయో నీ రక్తం కూడా కుక్కలు నాకుతాయి అంటే యాజ్ ఇట్ ఈజ్గా అదే జరిగింది. దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్ధకము కాదు. తగిన కాలం ముందు ఆ మాటలు అలాగా నెరవేరుతాయి అంతే. ఒకానొక సమయంలో యెహూ అనే రాజు వచ్చాడు. అమ్మగారు యెజెబెలు మేడ మీద నుంచి ఉంది చక్కగా అలంకరించుకొని. అప్పుడు యెహూ అనే రాజు వచ్చేసి తన పక్కన ఉన్నటువంటి పరివారంతో చెబుతున్నాడు, ఇదిగో మీరు ఎవరైనా నా పక్కన ఉన్న వాళ్ళైతే నా పక్కకు రండి, ఆమె పక్కన ఉన్న వాళ్ళైతే ఆమె పక్కన ఉండండి, మీలో ఎవరైనా నా పక్కన ఉన్న వాళ్ళైతే ఇదిగో దానిని కిందకు త్రోసేయండి అంటాడు అంతే. మేడగది మీద నుంచి కింద పడేస్తే ఆ చెట్టు మీద పడి, ఆ గోడ మీద పడి, ఈ గోడ మీద పడి, తల పగిలిపోయి, చేతులు కాళ్ళు ఇరిగిపోయి, రక్తం అంతా చిందించబడిన తర్వాత కూడా యెహూ అనే రాజు ఏం చేశాడు తెలుసా? గుర్రములతో తొక్కిచ్చి చంపించేశాడు. చివరికి ఏం మిగిలి? ఒక తలకాయి, 2 అరిచేతులే. ఒక తల, 2 అరిచేతులు. దేవుడు అన్యాయస్తుడు కాదు. నరుల క్రియలు తగినట్లుగా దేవుడు వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి సొత్తునైనా అన్యాయముగా మనం దోచుకుంటే రెట్టింపు శాపాన్ని పొందుకోవాలి. ఏమండి? చూడండి ప్రియులారా, అహాబు, యెజెబెలు అనేటివి భార్య భర్తలు ఇరువురు కూడా నిరపరాధి అయినటువంటి ఈ నాబోతు ద్రాక్ష దట్టను దోచుకున్నారు. నిరపరాధి అయిన నాబోతుని చంపించేశారు. దానికి ప్రతిఫలముగా శిక్షను అనుభవించారు. ఎలాంటి శిక్ష తెలుసా? వారి వంశములోని పురుషుడనేవాడు లేకుండా దేవుడు తీసేశాడు. ఎక్కడ నాబోతు రక్తం కుక్కలు నాకడకు కారణమయ్యారు, అక్కడే వీళ్ళ రక్తం కూడా కుక్కలు నాకేసేసినాయి. చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోయారు. దేవుని దృష్టికి అసహ్యులుగా మారిపోయారు. హేయమైన వారిగా మారిపోయారు. ప్రియమైన దేవుని వల్లరా, యెహోవాకు హేయములైనవి, యెహోవాకు అసహ్యములైనవి నిరపరాధులను చంపేటటువంటి చేతులు. చరిత్రలో ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. అన్నీ చెప్పడానికి ఇది సమయం కాదు ప్రియులరా. ఒక్కొక్కటి మీకు విడదీసి చెప్పాలంటే ఇది సమయం కాదు. మీరు బైబిల్ చదవండి ప్రియులరా. నిర్గమకాండం 1వ అధ్యాయం మీరు చదివితే అక్కడ ఇశ్రాయేలు ఎరుగునటువంటి ఒక రాజు కొత్తగా పుడితే ఇశ్రాయేల్ జాతి మొత్తం పెరిగిపోయి ఆ ఐగుప్తుని ఎక్కడ స్వాధీనం చేసుకుంటారేమోనని అప్పుడే ఆ హెబ్రీ స్త్రీలను పంపించేసి పీటల కాన్పు మీద ఉండగానే పీటల మీద కానీ మగబిడ్డ పుడితే వారిని చంపేయమంటాడు. అమ్మో, అప్పుడు వారు వచ్చి చెప్తారు, అయ్యా హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు, చాలా బలవంతులు, మేము పోకముందే వారి బిడ్డలను కనేస్తున్నారు, మేము చంపలేకపోతున్నాం అంటే పిల్లల్ని తీసుకెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఏటిలో పడేయండి, పోండి, మగ బిడ్డలను తీసుకెళ్ళి ఎక్కడ పడేయండి? ఏటిలో పడేయండి, మేము వెళ్ళలేక వాళ్ళు పుడుతున్నారయ్యా అంటే సరే పుట్టిన పిల్లల్ని ఏటిలో పడేయండి అన్నాడు అంతే. కారణం ఏంటో చెప్పండి? అక్కడ కూడా ప్రియులరా, ఆ ఇశ్రాయేలుని పరిపాలించినటువంటి ఐగుప్తి ఒక రాజు నీతిమంతులు నిరపరాధులైనటువంటి పిల్లల్ని ఎలాగా అక్కడ వేయించాడో చూడండి. అక్కడ దొరికిన వాడే, ఆ నైలు నదిలో దొరికిన వాడే మోషే, మనకు తెలుసు కదా. ఇంకొకటి హేరోదు గురించి మీకు తెలుసు. హేరోదు ఏం చేశాడమ్మా? హేరోదు ఏం చేశాడు? హేరోదు, ఏ హేరోదు? యూదయ దేశాన్ని పరిపాలించినటువంటి హేరోదు సంగతి నేను చెబుతుంది. యేసుక్రీస్తు పుట్టినటువంటి సందర్భంలో పిల్లలు చంపించినటువంటి హేరోదు గురించి నేను చెబుతుంది. హేరోదులు అంటే చాలామంది ఉన్నారు. నేను చెప్తుంది ఈ హేరోదు గురించి. 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వయసున్న పిల్లలందరినీ ఏం చేయమన్నాడు? ఓచకోత కోయించాడు. చూడండి, ఓచకోత కోయించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పి నేను నీకు ప్రార్థన చేస్తా ప్రియులారా. ఎప్పుడైతే ఇక యేసుక్రీస్తు గురించి కూడా మనం ఇదొక్కటి చెప్పుకొని ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తుని పట్టుకున్నారు, బంధించారు, ఎన్నో న్యాయస్థానాలకు తీసుకెళ్లారు, చివరికి పిలాతు యొద్దకు తీసుకెళ్ళి నిలబెట్టాడు. అప్పుడు పిలాతు ఏం చేశాడు చెప్పండి? పిలాతు ఏం చేశాడో చెప్పాలి.
అమ్మా నీళ్ళు తీసుకురండి అన్నాడు. పిలాతు ఏం చేశాడు? నీళ్ళు పోయిండయ్యా అన్నాడు. ఇలా చేతులు కడుక్కున్నాడు. చేతులు కడుక్కుని ఏమన్నాడు? ఈ పాపము నా మీదనో నా పిల్లల మీదనో ఉండకపోవునుగాక అన్నాడు. ఏ పాపము చెప్తా మీకు, అది కూడా చెప్తా, ఏ పాపమో చెప్తా. అప్పుడు ఎదురున్న ప్రజలు ఏమన్నారు? ఆ పాపము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక, మేము నశించిపోతాం, ఏం పర్లేదు, నీతిమంతుడు, నిందారహితుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా బ్రతికిన యేసుని సిలువేయండి, చంపేసేయండి, నిరపరాధి అయిన యేసుని చంపేయండి అని కేకలు వేశారు. వారు కేకలు గెలిచినాయి అంట. అప్పుడు ఈ పిలాతు ఏం చేశాడంటే, నీతిమంతుడు నిరపరాధి అయినటువంటి యేసుని చంపుతున్నారనే విషయం తెలిసి ఆ అపరాధము తన మీద తన భార్య బిడ్డల మీద పడకుండా ఏం చేశాడంట? తన చేతులు కడుగుకున్నాడు. నిరపరాధిని చంపకుండా చేతులు కడుక్కున్నాడు. వాళ్ళు ఏం చేశాడు? ఇశ్రాయేలీలు, యూదావారు నిరపరాధిని చంపేశారు. వాళ్ళు ఏం జరిగిందో చెప్పనా? ఈ మాట చెప్పి ముగిస్తా. నిరపరాధి అయినటువంటి యేసుక్రీస్తుని యోధ జనాంగము చంపిన తర్వాత దేవుడు ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఆ జనాంగాన్ని శపించుటను బట్టి, ఏమండి చాలా జాగ్రత్తగా వినాలి, రోమా సైన్యము టైటస్ అనేటటువంటి ఆయన గుర్రములు పట్టుకొని కత్తులు పట్టుకొని యెరూషలేము మీదకి దండెత్తి వచ్చేసి క్రీస్తు శకం 77లో వచ్చేసి ఆ యెరూషలేము మీద ప్రియులారా పడి కత్తి తీసుకొని నరుకుతుంటే లక్షలాది మంది, ఇంచుమించుగా ప్రియులారా ఎంతమంది అంటే ఇంచుమించుగా లక్షలాది మంది, 10 లక్షల మంది, సుమారుగా 10 లక్షల మందిని కత్తులతో నరికితే యెరూషలేములో, మీరు హిస్టరీలోకి వెళ్ళండి, చరిత్రలో కొట్టండి మీరు, 10 లక్షల మందిని నరికితే యూదులని రక్తం అంట యెరూషలేములో ఉన్న కాలువల వెంబడి దిగితే మోకాళ్ళ లోతు పారిందంట. మోకాళ్ళ లోతు రక్తం పారిందంట. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. ఆ తర్వాత ప్రియులారా, ఆ తర్వాత మరొకసారి జరిగిన సంపద అలెగ్జాండర్ హిట్లర్ అనేటటువంటి ఒక ఆయన కూడా ఆ యూదయ మీద దండెత్తి వచ్చేసి ఒక విషవాయువుతో కూడినటువంటి బండిలోనికి పంపించేసి 60 లక్షల మంది యూదులను చంపేశాడు. ఎంతమందిని? 60 లక్షల మంది యూదులను ఎందుకు ఎంతమంది చంపబడ్డారు చెప్పండి? నిరపరాధి అయిన యేసుక్రీస్తుని ఏం చేశారు వాళ్ళు? చంపినటువంటి చేతులు, దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అది పాత నిబంధన. మరి క్రొత్త నిబంధనలో మేము ఎవరిని చంపట్లేదు పాస్టర్ గారు అంటారా? మీరు చంపుతున్నారని బైబిల్లో చెప్పింది. మేము ఎవరిని ఒక కత్తి తీసుకుని ఒక మనిషిని చంపట్లా, ఒక గన్ను తీసుకుని ఎవరిని కాల్చట్లా, ఒక రాడ్డు తీసుకుని ఎవరిని కట్ట చంపట్లేదు అంటారు మీరు. అది కాదు, అది పాత నిబంధన. క్రొత్త నిబంధనలు ఏంటో చెప్పనా? నీ సహోదరుని చూసి నువ్వు వ్యర్థుడా, నీ సహోదరుడు చూసి నువ్వు ద్రోహి, నీ సహోదరుడికి నువ్వు కీడు చేసినా, నీ సహోదరుడికి నువ్వు బాధ పెట్టినా, నీ సహోదరుడి కంట కన్నీరు నువ్వు రప్పించినా, అతనికి బాధలకు నువ్వు గురి చేసినా సోరా, నువ్వు కూడా నీ సహోదరుడిని హత్య చేసినట్లే. తన సహోదరుని ద్వేషించువాడు, చెప్పండి, నరహంతకుడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. నువ్వు ఎవరిని ద్వేషిస్తున్నావో, నువ్వు ఎవరికి కీడు చేస్తున్నావో, నువ్వు ఎవరిని బాధ పెడుతున్నావో, నువ్వు ఎవరికంట కన్నీరు రప్పిస్తున్నావో, నువ్వు ఎవరిని వేదనకి బాధకు గురి చేస్తున్నావో, నువ్వు వారిని చంపినట్టే. ఇది క్రొత్త నిబంధన చట్టం. న్యూ టెస్టిమెంట్ అంటారు దీన్ని. ఇక నేను టైం అయిపోయింది కాబట్టి మీకు రెఫరెన్స్లు చూపించట్లా, అన్నీ మూసేయండి. ఈ న్యూ టెస్టిమెంట్లో ప్రియులారా, మనిషిని చంపితేనే హత్య కాదు. ఆ మనిషిని చూసి మనం వ్యర్థుడా అన్నా, ద్రోహి అన్నా, ఆ మనిషిని మనం ఏ విధము చేత కానీ, మాట చేత, క్రియ చేత, నీ ప్రవర్తన చేత, ఏ విధము చేతనైనా సరే నీ సహోదరుని, నీ సహోదరి మనని నువ్వు గాయపరిస్తే, బాధపరిస్తే, వాళ్ళకు బాధకు గురి చేస్తే, వారు దుఃఖానికి నువ్వు కారణమైతే, వారి కంట నువ్వు కళ్ళీలు రప్పిస్తే, వారికి మేలు చేయకుండా కీడు చేస్తే, చెప్తున్నాను కదా, నువ్వు వారిని చంపేసినట్టే. నువ్వు వారిని చంపేస్తున్నావు కాబట్టి, నీ చేతులు నిరపరాధులను చంపిన చేతులు కాబట్టి దేవుని ఉగ్రత అనేది నీ మీదకి వస్తుంది. ఆ చేతులు దేవునికి అసహ్యమైనవి, ఆ చేతులు దేవునికి హేయమైనవి, ఆ చేతులు దేవునికి నచ్చవు. ఆ చేతులతోనే వచ్చి నువ్వు ప్రభు బల్లలో చేతులు వేస్తున్నావేమో.
ఆ చేతులతోనే వచ్చి క్రీస్తు రక్తములో చేతులు వేస్తున్నామేమో, ఆ చేతులతోనే వచ్చి క్రీస్తు ప్రభు వల్ల రొట్టెలో చేతులు వేస్తున్నామేమో, ఆ చేతులతోనే వచ్చి ఆరాధనలో పాల్గొంటున్నామేమో. కొంతమంది భార్యలు ఇంటి దగ్గర కుట్టొస్తారు, ఇక్కడ ఆరాధన ఆరాధన అని పాటలు పాడతారు. అక్కడ భర్త మీద గొడవ పడి వస్తుంది, ఎక్కడికి వచ్చి ఆరాధన ఆరాధన. నీ చేతులు రక్తముతో నిండుకుపోయినవి, నిరపరాధిని చంపే చేతులు నీవి. నీ ఆరాధన దేవుడు స్వీకరించడు. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. నీ వాక్యం అర్థమైనట్లయితే, ఈ వాక్యం నీ హృదయానికి తాకినట్లు అనిపిస్తే కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి నా ప్రియమైన సహోదరుల, నా సహోదరి మనలారా, ఈ క్రొత్త నిబంధన క్రింద ఉన్నటువంటి మనమందరము మన సహోదరులను ద్వేషించినా, వారిని మనం దూషించినా, వారిని గాయపరిచినా, వారిని బాధకు గురి చేసినా, వారి కంట కన్నీళ్ళు మనం రప్పించినా, ప్రియులారా, మనము నిరపరాధులను చంపే చేతులు గలవాళ్ళము. ఇలాంటి చేతులు కలిగిన మనము దేవునికి అసహ్యులము, దేవుడికి హేయులము, దేవుడికి నచ్చని వారము. ఈ వాక్యం నీకు అర్థమైతే, అవునయ్యా నిజమే ప్రభువా, నిరపరాధులను చంపే చేతులు కలవాడని నాయన, నిరపరాధులను చంపే చేతులు కలదాన్ని ప్రభువా, దయచేసి నన్ను క్షమించిన ఆయన. ఏదైనా మందు నీ సేవకు నిలబెట్టుకుని నాతో మాట్లాడావు ప్రభువా. అయ్యా నీ మాటలు వింటున్నటువంటి నేను ప్రభువా, ఆ మాటల ప్రకారంగా బ్రతకలేనటువంటి పరిస్థితి నాయన అని ఎవరైతే అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెడతారో దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటారు. ప్రియులారా, తప్పులు చేసి కూడా ఇంకా ధైర్యముగా మనం దేవుని సన్నిధికి వస్తున్నామంటే, ఏం కాదులే, ఏం చేయలే, దేవుడు చూస్తున్నాడా అనుకుంటున్నామేమో. ఒకానొక రోజు మనం చేసిన పాపానికి శిక్ష అనుభవించాలి. మన పాపము కునికి నిద్రపోతూ అవసరమైతే ఈ భూమి మీదే మనం అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అహంకార దృష్టి యెహోవాకు హేయమైనది. గర్వహృదయులందరూ దేవునికి అసహ్యమైనటువంటి వారు. కళ్ళ నాడుక అబద్ధములాడు నాలుక కలిగిన వారు యెహోవాకు హేయులు, అసహ్యమైనటువంటి వారు. నిరపరాధులను చంపేటటువంటి చేతులు కలవారు అంటే నీతిమంతులను, యథార్థపరులను, మంచి వాళ్లను చంపేటటువంటి వారు దేవునికి అసహ్యమైనటువంటి వారు. ప్రియులారా, అమ్మా అయ్యా, ఎవరినైనా మనము బాధపడుతున్నామేమో, ఎవరినైనా ద్వేషిస్తున్నామేమో, ఎవరినైనా దూషిస్తున్నామేమో, నేనే నీతిమంతుణ్ణి, నేనే నీతిమంతురాల్ని, ఇక నాకంటే లోకంలో ఎవడో నీతిమంతుడు లేడని. ప్రియులారా, ఎవరినైనా మనం తృణీకరిస్తూ ఉన్నామేమో, ఎవరినైనా వెలుచూపుతో చూస్తున్నామేమో, వారిని మనం బాధ పెడితే వారిని మనం చంపుతున్నామని అర్థం. నీ సహోదరుని ద్వేషిస్తున్నావంటే నువ్వు నరహంతకుడు అని బైబిల్ సెలవిస్తుంది. అమ్మా, ఎవరికి కీడేనం చేసేమేమో, ఎవరికైనా ద్రోహం చేసేమేమో, ఎవరైనా మన మాటల చేత బాధ పెట్టేమేమో, ఎవరికంట కన్నీరైనా మనం రప్పించేమేమో. ప్రియులారా, అనగూడ మాటలని వారికి హృదయాలను గాయపరిచేమేమో. ఇవే 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 దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు. ఇవే వీళ్ళందరూ కూడా నరహత్య చేసిన వారితో సమానం. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలయ్యా. మీ ప్రియులు, మా ఆత్మీయులు, మీ బిడ్డలు నీ మాటలు వింటూ ఉండగా ప్రభువా, నీ బిడ్డల మనోనేత్రాలు వెలిగించి సర్వసత్యములోనికి మీ బిడ్డలను నడిపించి సత్యవాక్యముందు నీ బిడ్డలను ప్రతిష్ఠ చేసి నిజమైనటువంటి భక్తి మార్గములోనికి నడిపించమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రేమ దేవుని వల్ల దయచేసి